10 నెలలైనా ఇంకా పాలన మీద మాకు పట్టు రాలేదంటే ఇంకేంటి అసలు? అదేం అనుభవం? ఇంకొకటి, సరే ఏ అనుభవము లేనటువంటి, వీళ్ళ దృష్టిలో అసమర్థుడైనటువంటి, వీళ్ళ దృష్టిలో అవగాహన లేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఏడాది తిరిగేటప్పటికి అన్ని చేసేసాడు కదా. ఏకంగా ఏం చేశాడు? 1,30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. 1,50,000 మంది, 2.5 లక్షల మందికి ఉపాధి ఇచ్చాడు వాలంటీర్ల పేరుతో. సచివాలయాలు పెట్టేశాడు ఏడాది తిరిగేటప్పటికి. అవును, సచివాలయాలు వచ్చేసినాయి. ఏడాది కూడా కాదు, మొదటి 3-4 నెలల్లోనే వచ్చేసినాయి. సచివాలయాలు రావడంతో పాటుగా ప్రతి ఇంటికి వాలంటీర్ రావడం అన్నటువంటి 6 నెలలు తిరిగేటప్పటికి అయిపోయింది. నవరత్నాలు ఏడాదిలోపే పూర్తయిపోయినాయి. చేతులకి డబ్బులు రావడం మొదటి ఏడాదే జరిగిపోయింది. అది కంటిన్యూ చేసుకొచ్చాడు 5 ఏళ్ళు కూడా. కానీ అతనికి ఏ పాలన తెలియదు, అతనికి ఏ అనుభవము తెలియదు. 40 ఏళ్ల అనుభవం ఉంది, అద్భుతమైనటువంటి పాలన అనుభవం ఉంది, సంపద సృష్టించడంలో సిద్ధహస్తుడు. ఆయన దగ్గర చూసుకుని నేర్చుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ సాక్షిగా ఇక్కడేమో ఇంతవరకు సంపద సృష్టి కాలేదు. క్రిందటి ఏడాది కంటే ఏడాది ఆదాయం పడిపోయింది. కాగ్ లెక్కలు చెప్తున్నది అదే. అదే సందర్భంలో అప్పుల సంఖ్య పెరిగిపోయింది. మరొక వైపున అభివృద్ధికి సంబంధించి ఏం చేయలేకపోతున్నామని స్వయంగా వాళ్లే చెప్తున్నారు. ఏవి చేయలేకపోతున్నాం, ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నామని మరొక వైపు ఎమ్మెల్యేలు చెప్తున్నారు. చంద్రబాబు గారు ఎన్నిసార్లు చెప్పారు ఇప్పటికీ, వెళ్ళండి మీరు ఇళ్ళ దగ్గరికి పోండి,